ఆశలు పెంచుకో, మోసపోతాం. ఇదిగో కాళ్ళు పట్టడంతో ఆపే. నీతులు చెప్పావనుకో బూతులు వస్తాయి నాకు. వెళ్ళి ఏనుకు స్నానం చేయించవయ్యా. వెళ్ళి లేపి మట్టలు కొట్టుకురమ్మను. దారిలో కప్పాలు వస్తే కొట్టి తరివే పో. కొడతాను రా, ఆ కప్పాలని కొట్టి చంపేస్తాను రా. ఎంతసేపు మనం మాట్లాడుకున్నదంతా వినుంటారా? అల్లుడు మనం చెప్తే వినలేదు కదా, వీళ్ళు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి చెప్పేస్తారు. 1 2 3 చెప్పకుండానే పారిపోతాను రే. అయ్యా మీరు ఎందుకు కోపడుతున్నారు నాకు తెలుసు. ఏ? కేరళలో వచ్చిన అడిగేనుగు లాగా ఇక్కడ ఎందుకు రాలేదనేగా. కపాలి ఇక్కడ దిగుంటే సరిహద్దులోనే చంపేసి ఈ రోజే ఊరికి వెళ్ళిపోదామనేగా. నేను దాన్ని పండే బాపా, నీకన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి. నేనే కొట్టి చంపేస్తానట. నువ్వు 5 6 కాదు 50 ఏనుగులు వచ్చినా గిర్ర తిప్పి చంపేస్తావు. అయ్యగారు ఎందుకు తక్కువగా చెప్తారు? అబ్బాయికి ఇద్దిలనే నేర్పించింది మీరే కదా. 50 ఏంది 50, 100 ఏనుగులు వచ్చినా కొట్టి చంపేయడు. ఈ ఊళ్ళో ఒక్క నా కొడుక్కి తెలివితేటలు లేవన్నమాట. వాడేమో ప్రేమ మత్తులో పడి కొట్టుకుంటున్నాడు. వీళ్ళు రాత్రి తాగిన మత్తు దిక్కుండా మాట్లాడుతున్నారు. ఇంకా ఏం జరగ. ఒరే గోపి, అయ్యా కరెంట్ పెట్టి చూపించు. అట్టేగానయ్యా. రా బాబు. బాబు భోంచేసా? తిన్నానన్నా. రండి ఇక్కడ పెట్టుకోండి. వస్తాను బాబు. అలాగే. ఒరే హెల్ప్ రాన్మెల్, ఒరే గున్నానుగా అన్నా ఎక్కడరా నాటక దర్శకుడు? ఫోన్ కి కరెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆడు ఫోన్ కి కరెంట్ ఇవ్వడానికి ఎలా లేదు, పిల్లకి కనెక్షన్ ఇవ్వడానికి వెళ్ళాడు. చూడు, కరెంట్ షాక్ కొట్టిందనుకో చేతులు కాళ్ళు చచ్చిపడిపోతాయి. లవ్ షాక్ కొడితే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. ఏంట్రా జర్క్ ఎరా, రాత్రి మొత్తం ఓ పెద్ద మనిషిని ఏనుగు మీద కూర్చోబెట్టి వాడేమో పిచ్చి పిచ్చిగా వాగుతాడు, నువ్వేమో దాన్ని కవిత్వం పొంగుతుంది అంటావా? ఏ అబ్బాయి, 2 రోజుల డ్రామా మొత్తం పూర్తి చేసి టెంట్ ఖాళీ చేసి వచ్చిన దాన్ని వెళ్లిపోవాలి. ఈ నాటకాన్ని లెంగ్త్ చేయాలని చూశారు, ఊళ్ళో వాళ్ళు మన కొట్టి చెడు కూడా ఆడేస్తారు. వెళ్ళి కొలిసిలబ్బా. మేనమావన్ నేనుండగా మామ్స్ ఇండియా కార్పొరేషన్ వరకు నువ్వెందుకు చూస్తా? ఏంటి దాన్ని ఎగతాలు చేస్తున్నావు? రత్నగిరి సోమయ్య పెళ్లి చేసుకుంటే దీనే చేసుకుంటానని పట్టుబడుతున్నాడట. ఎవరు ముసుకుని పోవే. అయ్యా మా ఊరు భోజనం ఎలా ఉంది? బాగుందా? బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే కొంచెం కారం తక్కువ. అంతా అయ్యగారి కోసమే. అయ్యగారి కోసమా? నిన్నే చూసాం కదా అయ్యగారి కోపాన్ని. ఊరికినే పౌరుషంగా తిరుగుతున్నారు. భోజనంలో కారం ఎక్కువైపోయి ఆవేశంతో అడవిలోకి వెళ్ళిపోయారంటే అడవి తట్టుకుంటదా? ఈ దేశం తట్టుకుంటదా? మీరు జీవితంలో బాగుపడరా? అయ్యా మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ రోజైనా కాపాలి రావాలనేగా. మీరు దిగులే పడకండి. ఈ రోజు అది వచ్చుద్ది, మీరు లగెత్తి పట్టుకుంటారు. దాన్ని కొట్టి చంపేసి రేపే మీరు ఊరికి వెళ్ళిపోతున్నారు. చూడండి. సంతోషమేగా? తమ్ముడు నువ్వు సంతోషంగా ఉండు. ముఖం చూడు, కొండ మీద కొండ ముచ్చిలాగా. సార్, ఊళ్ళో వాళ్ళు వీడిని నెత్తి మీద పెట్టుకునేసరికి ఎంత లెక్క లేకుండా పోతున్నాడో చూడండి సార్. మనం వస్తున్నామని తెలుసు కూడా నడి రోడ్డు మీద ఎంత పొగరగా వెళ్తున్నాడో. హార్లు కొట్టవయ్యా. ఉండండి. కొట్టి తోలరా సార్. మణన్నా. బాపా ఏంటన్నా? నేను వేరే కోసమే వచ్చానురా. చెల్లెం ఎలా ఉంది? అమ్మాయి ఇంకా ఐసీయూలోనే ఉంది. అయ్యో, తర్వాత వేరే రావడానికి ఇంకా 4 రోజులు అవుతుంది. అక్కడ సమస్య ఏం లేదుగా? సమస్య? మణన్నా, నన్నెప్పుడు పెళ్లి చేసుకో నువ్వు చెప్తూ ఉంటావుగా. నాకప్పుడు ఏమనిపి. హలో హలో బాపనా? హలో హలో హలో, వినపడుతోందా?
అద్భుతంగా ఉందంట. నేను చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఒరేయ్, అది కట్టుబాటున్న ఊర్రా. ఏదైనా సమస్య అవుతుందిరా. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావేంట్రా? రే, మాట్లాడరా. బాబు ఆ? ఛార్జింగ్ ఎక్కించుకున్నావా? ఫుల్గా ఎక్కేసిందండి. హలో, చెప్పన్నా. ఏంట్రా ఫుల్గా ఎక్కేసింది? మనసు ఫుల్గా ఎక్కేసిందన్నా. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ మధ్య ఇలాగే మాట్లాడుతున్నానన్నా. నేనేం చెప్పినా కవిత అంటున్నాడన్నా. ఆ హుండీ పడవా? కవిత? అవునన్నా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. దేనికిరా? కవితలు చెప్పడం మొదలెట్టేశాను. అంతెందుకు, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఈ ఊరికొచ్చిన దగ్గర నుంచి యమ్మ జోరుగా ఉందన్నా. యమా జోరుగా ఉందా? రే బోపా, వాళ్ళంతా అదో టైప్ మనుషులరా. విషయం ఊళ్ళో తెలిసిందంటే అంతే, అయిపోతావు. జాగ్రత్త. అదంతా తర్వాత చూసుకోవచ్చులేమనన్నా. రే బోపా, అది సరే గాని మాణిక్యం ఎలా ఉంది? దానికేంటి, అది బానే ఉంది. ఇదేది నేను తర్వాత చేస్తానన్నా. పైన కూర్చోవచ్చా? రండి. మాణిక్యం, కాల్ చాపరా. ఎక్కండి. ఈ రోజు ఎందుకింత ఆనందము ఆనందము, నింగిలో తేలెను నా మనము. ఏంటన్నా పాట చాలా జోరుగా ఉంది? ఉండి బుజ్జి దా చెప్తా. ఏ ఊరికి డేరా వేయడానికి వెళ్ళా గాని ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నామే అనే వెలిచి గుండెల్లో ఉండిపోతుంది. కానీ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అని తలుచుకున్నప్పుడల్లా నా పెళ్ళాం లేచిపోయినప్పుడు కూడా అంత సంతోషం అనిపించలేదురా. అయితే నీకు పెళ్ళైందా? అదో మ్యాటరా. బాపా ఏంటి నుంచున్నావు? దేవుడు దయ తెలిచాడు అల్లుడు. ఇంతవరకు ఆ ఏనుగు రాలేదు. నువ్వు చెప్పినట్టే నాటకం అంతా శుభంగా జరిగిపోయింది. అల్లుడు వీరయ్య ఫోన్ చేశాడు, గుమ్కి ఏనుగుతో వస్తున్నట్ట. ఇంకో ముఖ్యమైన విషయం, మనన్న మనకి కాకినాడలో పెళ్లి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేట. ఈ రోజు రాత్రి విందు భోజనం అక్కడే. తొందరగా బయలుదేరు. వేరే ఆయనకు ఫోన్ చేయి. నా మాట నువ్వు ఎప్పుడు నమ్మవు గనక ఉండు. హలో వీరయ్య, బోపన్న నీ నోటి నుంచే ఒకసారి వింటాట. విను బాబా. ఇదిగో రేయ్ సామాన్ వీరయ్యనా? సర్దరా. చెప్పు పోపా. చెల్లెమికి ఎలా ఉందన్నా? బుజ్జమ్మకి నయమైపోయింది. తను ఇంటికి తీసుకొచ్చేసాం. ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికే వస్తున్నాను. అన్నా ఇప్పుడు నువ్వు రావద్దన్నా, నేనే చూసుకుంటాను. ఏంటి పోపా నువ్వు అనేది? నువ్వు బయలుదేరన్నా?
అడవి ఏనుగుని ఎదిరించి నిలవడం అంత సాధారణ విషయం కాదు. అన్నా ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఎలా ఉందో తెలుసా? అడవిలోంచి 1000 ఏనుగులు వచ్చినా కొట్టి తరివేసేంత బలం వచ్చినట్టు ఉందన్నా. ఒక్క ఏనుగుని ఎదిరించలేమా? నువ్వేం భయపడకన్నా, నేను మావయ్య ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. అలాగేనా, అవసరమైతే ఫోన్ చేస్తాను. ఫోన్కి చార్జరు పెట్టుకో. బాబు లోపలికి రా. వద్దండి. అరే సిగ్గుపడకయ్యా, లోపలికి రా. సింగి నాన్నా? మధ్య తీసుకురామ్మా, లోపలికి రా. దండలు. కూర్చో బాబు. పర్లేదండి. బాగా అలవాటు చేసావు బాబు. ఏనుగంటే ఆవిడ దూరం పరిగెడుతుంది. ఈ రోజు ఏనుగు మీదే కూర్చొని సవారీ చేస్తోంది. నిన్నంటోంది మాణిక్యం నాకు తోడుగా ఉంటే నేనే కపాలిని తెరవేస్తాను అని. చాలా ఆపు నాన్న మరీను. ఇదిగోండి. కాస్త జాగ్రత్తగా ఉండు బాబు, నీ పరికి అసలు పెట్టేట్టుంది. నేనేదో సరదాగా అంటే అది ఆయనతో చెప్తావేంటి నువ్వు? అడవి ఏనుగులు తెరవటం చిన్నప్పటి నుంచే తెలుసుండాలి. అది ఆయన వల్లే అవుతుంది. మీరు తప్పుగా అనుకోకండి. లేదు. వేరయ్యన్నా, చెప్పు పోపా. ముందు చెవికి కింద బొట్టను వేలు పెట్టి నొక్కి బార్గే అని చెప్పి అలవాటు చేయి. ఈ మాట తాలూకు శబ్దమే మాణిక్యానికి ధైర్యాన్ని ఇస్తుంది. చెవి కింద బొట్టను వేలు పెట్టి నొక్కు. బార్గే అని చెప్పు. బొట్టను వేలతో బాగా గట్టిగా నొక్కు. ఏంటన్నా ఏనుక్కి బొట్టన వేలు ఉందంటున్నాడు? ఏ ఊరు పీటీ మాస్టర్ అతను? డాన్స్ మాస్టర్ సుందరం. సుందరమా? ప్రభుదేవ వాళ్ళ ఫాదర్. ఆయనకి గడ్డం తెల్లగా ఉంటుంది కదా. రంగేసుకుని వచ్చాడులే. ఓహో, గున్నేనుగా ముప్పోట్ల పీకల దాకా కుక్కుతున్నావుగా, ఇలాగే మాట్లాడతావులే. చెప్పిన మాట వినవా? వస్తాయి పాలు వస్తాయి, కపాలి వస్తుంది. కపాలి వస్తే మనకు పాలే. నాకేదో తప్పు జరుగుతుందనిపిస్తోంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మాణిక్యాన్ని భద్రంగా చూసుకో. చెప్పన్నా. 4 ఏళ్ళైనా అది మారదురా. అన్నా సీరియస్. నేను కామెడీ అనుకున్నానులే. నీకు జీవితం తాలూకు తాత్పర్యం తెలియదన్నా. తాత్పర్య రేయ్, ఏంటన్నా అది జీవితం తాలూకు తాత్పర్యం రా. ఏం దరిద్రమో వదిలేయన్నా. దరిద్రమా? రేయ్ రేయ్, చాలా అన్నా. ముందుకెళ్ళరా. ముందుకెళ్ళు.